ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పసుపు రైతులు ప్రధాని మోదీపై పోటీకి సిద్ధమయ్యారు. ఆర్మూరు నుంచి వారణాసికి 50 మంది పసుపు రైతులు బయలుదేరారు. వీరికి పసుపు రైతుల రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు సంఘీభావాన్ని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి నుంచి ఎంపీ స్థానానికి నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. అనస్టు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అనగానే మొత్తం పసుపు పంటకు ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో పసుపు పంటను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న కూడా ప్రాంతం ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే వీరందరికీ ఏదైతే పసుపు రైతులకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. చాలా దశాబ్దాలుగా వీళ్ళంతా కూడా వారసత్వ పంటగా పసుపును పండిస్తున్నారు. వీళ్ళంతా కూడా ధరలు లేవని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తమకు న్యాయం జరుగుతుందని వీళ్ళంతా కూడా దశాబ్దాల నుంచి ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా మంది పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు ఇక్కడ బరిలో నిలిచి దేశవ్యాప్తంగా చర్చ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా అక్కడికి వెళ్లి తాము నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దాని ద్వారా జాతీయ స్థాయిలో మరోసారి ఈ పసుపు బోర్డు ప్రాముఖ్యతను తెలియజేస్తూ తమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుంది. ఒక జాతీయ స్థాయిలో చర్చ జరగడం వల్ల తమకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా వారణాసికి బయలుదేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి దాదాపు 50 మంది పసుపు రైతుల జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా బయలుదేరిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు కూడా ఇక్కడికి వచ్చి వీరికి మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా వీరందరికీ మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా తాము ఎవరో చేయడం వల్ల వీరంతా రైతులు కూడా వారణాసికి బయలుదేరుతున్న విషయం ఇక్కడ పసుపు రైతులు కావచ్చు, రైతు ప్రతినిధులు కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నాయకులు నిన్న మొన్న చూసాం స్పాన్సర్ చేయడం వల్ల వీళ్ళంతా పసుపు రైతులు వారణాసికి వెళ్తున్నారు. ఇది ఒక రాజకీయ ఉద్దేశంతో వెళ్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపించింది. బీజేపీ నాయకులు అరవింద్ ఆరోపించారు. అయితే దీని వెనుక ఎట్లాంటి రాజకీయ కారణాలు లేవు. తమ సమస్యల పరిష్కారం ఖచ్చితంగా కావాల్సిందే. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డుతో పాటు తమకు మద్దతు ధర ఏర్పాటు కావాలి. ఇందుకు సంబంధించి బీజేపీ గతంలో కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం నుంచి కూడా ఎంపీ కవిత కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కూడా కృషి చేసిన పరిస్థితి గతంలో చూసాం. అయితే చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. తమిళనాడు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఎంపీ కవితకు మద్దతు పలికారు. మొత్తం ఇది తాజాగా రైతులు తీసుకున్న నిర్ణయం కావచ్చు, వీళ్ళు అంతా కూడా వారణాసికి వెళ్లి ఏదైతే నామినేషన్లు వేస్తున్నారో ఇదంతా కూడా జాతీయ స్థాయిలో చర్చ జరిగి తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంలో పసుపు రైతులు ఉన్నారు. అనుసే. రైట్, థాంక్యూ విఘ్నేష్.